ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు యేసునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలను మీ అందరికీ ప్రభుపేట ఉదయకాలపు శుభములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభువు చాలిన దేవుడు కనుక అనుదినము ఆయన యొక్క వాత్సల్యతతో మనల్ని బలపరిచి నడిపిస్తూ ఉన్నారు. ఆయనకే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. సో ఈ యొక్క 6వ మాసం చివరి వారంలో మనం ఉన్నాం. దేవుడు అద్భుతంగా అనుదినం ఆయన మనల్ని కాపాడి సంరక్షిస్తూ వస్తున్నారు. ఇంతకాలం ఈ 6 మాసాలు కంటి పాపు వలె మనల్ని ఆయన కాపాడు. ఎన్నో సమస్యలు, పోరాటాలు, ఎన్నో ఇబ్బందులు, వాటన్నిటిలో కూడా పితరులైనటువంటి షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఏ విధంగా అగ్నిగుండంలో కాలిపోకుండా దేవుడు వారిని సజీవులుగా కాపాడారు, ఆ విధంగా మనల్ని కూడా ఆయన కాపాడుతూ తన యొక్క నామాన్ని మహింపరుచుకుంటూ వస్తున్నారు. దేవుడు మన ఎడల చూపిన అత్యున్నత ప్రేమకు మనం కేవలం కృతజ్ఞత మాత్రమే చెల్లించి ఆయన్ని సంతోషపరచగలం. అదొక్కటే మన దగ్గర ఆయన కోరుకుంటున్నాడు. మనం ఇవ్వగలిగింది కూడా ఆయనకే, అంతే. ఇంకేది కూడా ఆయన ద్వారా తప్ప మనం ఏది మనకై మనం ఏమీ ఆయనకి చెల్లించలేం. ఆయన ఇస్తేనే మనం ఏదైనా ఆయనకి ఇవ్వగలం. కృతజ్ఞత మాత్రం మన హృదయంలో నుండి మాత్రమే ఆయన కోరుకుంటున్నాడు. అదొకటి మన దగ్గర ఉంది, అదే ఆయనకి ఇవ్వగలం. ప్రైజ్ ది లార్డ్. సో ఈ రోజున మనం చిన్న లేఖన భాగంలో నుండి క్లుప్తంగా కొంత వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసయ్య చిన్నపిల్లల గురించి ఒక చక్కటి మాట చెప్పాడు. చిన్నపిల్లలను ఆటంకపరచగా వారిని నా ఎద్దుకు రానియండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అని అన్నాడు. పిల్లరా, మనం గమనించాల్సిన మాట ఏంటంటే, చిన్నపిల్లలు వాళ్ళ యొక్క హృదయం, వాళ్ళ యొక్క మనస్సు దేవుడు ఎరిగి ఉన్నాడు కనుకనే ప్రభు కూడా వారిని మెచ్చుకుంటూ ఆస్వాదిస్తూ వారి విషయమై మాట చెప్పాడు. వారిని ఆటంకపరచకండి, వారిని నా దగ్గర రానియండి, ఇలాంటి వారిదే దేవుని రాజ్యం. అమెరికా దేశంలో ఒక రాష్ట్రంలో ఒక చిన్న అమ్మాయి సండే స్కూల్కి ఆ అమ్మాయి వెళుతూ ఉండేది. ఓ రోజున సండే స్కూల్కి వెళ్ళే సమయానికి అక్కడ ఉన్నటువంటి ఆ సండే స్కూల్ చిన్న స్థలం, చిన్నది సండే స్కూల్ రూము. ఆ రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఫుల్ అయిపోయినారు, ప్యాక్ అయిపోయింది. ఆ రూమ్ అంతా గది నిండిపోయింది. ఇక ఎవరు పోవడానికి కూడా వీలు లేని పరిస్థితిలో బయట నిలుచొని ఏడుస్తున్నటువంటి పాపను ఆ పాస్టర్ గారు, ఆ చర్చి పాస్టర్ గారు వచ్చి గమనించి, ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అన్నప్పుడు, పాస్టర్ గారు రండి, లోపలికి వెళ్ళడానికి నాకు స్థలం లేకుండా పోయింది, నేను బయటే ఆగిపోయాను, లోపలికి వెళ్ళాలని. అప్పుడు ఆయన ఆ బిడ్డను ఎత్తుకొని, నేను తీసుకెళ్తాలే, నువ్వు ఆధారపడకు, ఎడవద్దు అని చెప్పి ఆ అమ్మాయిని ఆయన లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు. సో సండే స్కూల్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన అమ్మాయి వారు యొక్క తల్లిదండ్రులకి, ఆ అమ్మాయి తల్లిదండ్రులకి చెప్పింది, అమ్మ ఇక్కడ మా చర్చి సండే స్కూల్ రూము చాలా ఇరుకైపోయింది, జనాలు ఎక్కువ వచ్చి, పిల్లలు ఎక్కువ వచ్చారు, ఇరుగ్గా ఉంది, నేను అందులోకి వెళ్ళలేకపోయాను, పెద్ద సండే స్కూల్కి పిల్లలకి పెద్ద రూమ్ ఒకటి కట్టాలి అనే ఆలోచన ఆ తల్లిదండ్రులకి చెప్పింది. ఉన్నతమైన ఆ బిడ్డ యొక్క ఆశయాలు గమనించిన ఆ తల్లిదండ్రులు, వారు చాలా నిరుపేదలైనప్పటికీ ఆ అమ్మాయికి ఒక చిన్న కిడ్డీ బ్యాంక్ లాగా ఒక చిన్న పైసలు వేసి పెట్టుకుని ఆ ముంతను తీసుకొచ్చి ఆ అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి దినదినము తనకు ఇవ్వబడుతున్నవి, తను అవసరాల్లో వాడుకునే ఆ పైసలు, ఇప్పుడు మనం ఇండియాలో పైసలు అంటాం, అమెరికాలో సెన్స్ అంటారు, రూపాయికి పైన అయితే డాలర్ అంటారు. సో లోపల ఉన్న చిన్న ఆ పైసలన్నీ కూడా అమ్మాయి జతపరుస్తూ ఉంది. ఈ క్రమంలో ఆ అమ్మాయికి కొంతకాలానికి అనారోగ్యమై ఆ అమ్మాయి చనిపోయింది. ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఆ పాస్టర్ గారు ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి గురించి చెప్పారు. అయ్యా, మా అమ్మాయి ఈ విధంగా సండే స్కూల్లో రూము నిమిత్తమై, భవనం నిమిత్తమై పైసలు చేస్తానంటూ అనుకునిందయ్యా. ఆ కిడ్డీ బ్యాంక్ తీసుకొచ్చి వారికి ఇవ్వగా అందులో 57 సెంట్లు, అంటే మనం పొలాలు కాదు, స్థలాలు కాదు, అవి సెంట్స్ అంటే రూపాయి, డాలర్ కంటే తక్కువ ఉన్నవి. మన భాషలో పైసలు అని లెక్క. 57 పైసలు అనుకుందాం. 57 పైసలు ఆ రోజుల్లో దరిదాపు 100-150 సంవత్సరాల క్రితం
ఆ విధంగా ఆ అమ్మాయి ఆ కిడ్నీ బ్యాంకులో దాచుకున్నది. ఆ మొత్తాన్ని పాస్టర్ గారి చేతిగా అప్పగిస్తే ఆ పాస్టర్ గారు వెళ్ళి సంఘంలో ఉన్న పెద్దల్ని అందరినీ సమకూర్చి వారి మధ్యలో ఆ వివరణ చెప్తూ పాస్టర్ గారు భారభరితమైన హృదయంతో దుఃఖంతో వాళ్ళందరికీ తెలియచేసినప్పుడు వాళ్ళు అన్నారట, ఆ చర్చికి పక్కన ఉన్న స్థలం అయితే బాగుంటుంది, ఇది విశాలంగా ఉంటుంది, చాలా పెద్దది. సో పాస్టర్ గారు వెళ్ళి ఆ స్థలం కలిగిన ఓనర్స్తో మాట్లాడినప్పుడు ఆయన క్రైస్తవుడు కాకపోయినప్పటికీ ఆ చిన్న బిడ్డ యొక్క ఉన్నత ఆశయాన్ని గమనించిన ఆ వ్యక్తి ఆ స్థలం అంతటిని కేవలం ఆ అమ్మాయి పోగేసినటువంటి 57 సెంట్లకి 57 పైసలకే ఆ స్థలాన్ని దేవుని పరిచర్యకి ఇచ్చేశారు. అక్కడ దరిదాపుగా ఈ విషయం తెలుసుకున్నటువంటి అమెరికా రాష్ట్రంలో అనేక మంది దరిదాపుగా $2,50,000 పోగేశారు. దరిదాపు మనకు వాళ్ళకి $1 ఇప్పుడున్న రేటు ప్రకారం అయితే ₹80 పైమాటే $1 సమానం. మనది ₹80 ఇస్తే వాళ్ళు అమెరికా వాళ్ళది ₹1 ఇస్తారు. సో అలాగా అంటే 2,50,000 ఇంటూ 80 అట్లా వేసుకుంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్ల రూపాయలు ఆలోచించండి. సో అంత అమౌంట్ని అనేక మంది తెలిసిన ఈ అమ్మాయి యొక్క చిన్న బిడ్డ యొక్క ఆ ఉన్నత ఆశయాన్ని గమనించినటువంటి అనేక మంది దేవుని మందిరం కొరకు పరిచర్య కొరకు వాళ్ళు కానుకలు పంపటం జరిగింది. ఆ పైసలతో ఆ సువిశాలమైనటువంటి ఆ ప్రాంతంలో దేవుని యొక్క మందిరం ఏర్పరచబడింది. దరిదాపుగా ఒకేసారి 3,300 మంది కూర్చొని దేవుని ఆరాధించేటట్లుగా అదే ప్రాంతంలోని సండే స్కూల్ భవనం, అదే ప్రాంతంలో గుడ్ సమరిటన్ అనే దానికి సంబంధించినటువంటి యొక్క ప్రాంతంలోని హాస్పిటల్ కట్టడం, ఇవన్నీ కూడా ఆ ప్రాంతంలో అంత సువిశాలమైనటువంటి ప్రాంతంలో అవన్నీ ఏర్పాటు చేశారు. ఈ రోజుకి కూడా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో పెన్సిల్వేనియా అనే రాష్ట్రంలో ఇవన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయని విత్ ప్రూఫ్ యథార్థ సంఘటన. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనం గమనించాలి. అమ్మాయి చిన్న వయసులోనే ఉన్నత ఆశయంతో తన హృదయంలో ఆ యొక్క దైవ సంబంధమైనటువంటి విషయమై తన జీవించున్న ఆ కాలంలోనే దేవుని కోసం మందిరం కోసం పోగు చేసిన ఆ పైసలతోనే అంత స్థలం కొనగలిగారు. దేవుడు ఆ పైసలతోనే స్థలాన్ని ఇప్పించాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే ఉన్నత ఆశయం, చిన్న బిడ్డలోనే ఉన్నత ఆశయం. ఆ ఉన్నత ఆశయము అక్షర సంబంధంగా ఆ అమ్మాయి సజీవురాలుగా లేకపోయినప్పటికీ ఆ అమ్మాయిలో ఉన్నటువంటి ఆశయాలు దేవుడు చంపేయలేదు. ఆ కోరిక, ఆ అమ్మాయి కోరిక, ఆ అమ్మాయి వాంఛలు, ఆ అమ్మాయి దేవుని మందిరాన్ని కట్టడానికి పడిన తాపత్రయం, ఆ చిన్న వయసులోనే అనారోగ్య కారణంగా ప్రభు దగ్గరికి ఆ అమ్మాయి వెళ్ళిపోయినా, ఆ అమ్మాయి భౌతికంగా ఇక్కడ లేకపోయినా ఆ అమ్మాయి ఆశలు మాత్రం నెరవేర్చబడి ఈ రోజుకు కూడా ఆ ప్రాంతంలో ఆ రాష్ట్రంలో అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేసే ఉన్నారు. దేవుని బిడ్డలుగా ఈ రోజున ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దేవునికంటూ, దేవుని కోసం, దేవుని నిమిత్తమై ఏం మనం ఖర్చు పెట్టగలుగుతున్నాం, ఏ విధమైన ఆశయాలు కలిగి ఉన్నాం, దేవుని కోసం అంటూ మనం ఏం ప్రయత్నం చేస్తున్నాం, ఏం తాపత్రయపడుతున్నాం. నేను నా జీవితకాలంలో ఈ పని చేసి ముగించాను. ఓ తల్లిగారి గురించి నేను విన్నాను. ఆమె కొన్ని సంవత్సరాల పాటు 2-3 సంవత్సరాలుగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని ఒక పెద్ద చేత్తో రాసి దాన్ని అంతా కూడా బైండ్ చేయించింది. ఒక పెద్ద పుస్తకంలో పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని అలా రాసేసింది. ఆమె పూర్తిగా ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు బైబిల్లో రాసింది. బైబిల్ని ఒక పేపర్ మీద, అంటే తెల్ల పేపర్ మీద రాసేసింది. అక్షర సంబంధంగా ఆ విధంగా, అంటే తన స్వహస్తాలతో ఆమె బైబిల్ని అలాగా రాసేసింది. అన్యుల్ని మనం గమనిస్తాం, వాళ్ళు ఏదో రామకోటి, అదేదో కోటిలు అని రాస్తుంటారు. సో వాళ్ళకుంది ఎప్పుడు చూసినా కోటి అనే దానికోసం ఆ పేర్లు రాసేలా నామాన్ని జపం చేయాలి అన్నట్టు రాస్తూ వెళ్తారు. మనము దైవికంగా బైబిల్ చదవగలుగుతున్నామా? ఎన్నిసార్లు బైబిల్ చదివాం? ఎంతగా మనం బైబిల్ని ధ్యానం చేయగలుగుతున్నాం? మన ఆశయాలు ఏంటి, మన కోరికలు ఏంటి? మన ఆశయాలు, మన కోరికలు ఏంటంటే సీరియళ్ళు చూసుకోవటం, సినిమాలు చూసుకోవటం, జోకులు చూసుకోవటం, ప్రయాసపడటం, వీటి కోసమే, వీటి నిమిత్తమే మన ఆశయాలు, కోరికలు, మన యొక్క మనసంతా, మన యొక్క కాలమంతా దానికోసమే వెచ్చిస్తాం. కానీ మనం దేవుని కోసం అంటూ ఏం వెచ్చిస్తున్నాం?
ఏ సమయాన్ని మనం ఖర్చు పెట్టగలుగుతున్నాం? చిన్న వయసే కానీ ఉన్నత ఆశయం. అర్థం చేసుకుందామా? నీవు కూడా ఒక చిన్న తీర్మానం చేసుకోవా, దేవుని దగ్గర అడుగువా, దేవా నా యొక్క జీవితంలో వయసు చిన్నదైనా వయసుతో నిమిత్తం లేకుండా పెద్దదైనా చిన్నదైనా ఆశయం నాకు కావాలి, ఉన్నత ఆశయం కావాలి, దైవికమైన ఆశయాలు కావాలి. ఇతరుడైనటువంటి విలియం కేరీ గారిని గురించి మనం ఎంత చెప్పినా తక్కువే. దేవుని యొక్క వాత్సల్యతతో ఆయన ప్రేమతో భారతదేశంలోకి వచ్చి మిషనరీగా భారతీయ భాషలు నేర్చుకొని ఆయన ఈ దేశంలో అడుగు పెట్టడానికంటే ముందుగానే ఓడ ప్రయాణంలో ఉండగానే బెంగాలీ నేర్చుకొని ఈ దేశానికి వచ్చి ఆయన మనందరికీ ఇప్పుడు మన చేతిలో ఉన్న తెలుగు భాష కానీ కన్నడ కానీ తమిళ్ కానీ ఇవన్నీ కూడా దరిదాపు అనేక భాషల్లో ఆయన బైబిల్ని ప్రింట్ చేయించాడు. ఒకసారి మొత్తం ప్రింటింగ్ శాలంతా కాలిపోయినా నిరుత్సాహపడలేదు. మళ్ళా తిరిగి బైబిల్ని తర్జుమా చేసి బైబిల్ని ప్రింట్ చేసి ఎంతగా ప్రయాసపడ్డారు. 200 సంవత్సరాలు గడిచిపోయింది దైవజనుడు విలియం కేరీ గారి యొక్క సేవా పరిచర్య ఈ భూమి మీద మన దేశంలో జరిగి. ఒకసారి మనసుని పెడదాం. మనము ఇతరుల గురించి చరిత్రలుగా చెప్పుకోవటమే కానీ మనల గురించి అంటూ ఒక మాట చరిత్రగా నిలబడగలుగుతాం? మనం ఏదైనా చేయగలిగామా? చరిత్రలో నిలిచిపోయే ఒక కార్యం మన ద్వారా మన తరపున మనం ఏమైనా చేస్తున్నామా? మనసుని పెట్టాలని దేవుని సేవకుడిగా చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. ప్రార్థనలో ఏకీభవించండి. మనం కళ్ళ ముందు దేవుడు అనేకుల్ని సాక్షార్థంగా తీసుకొస్తున్నారు. అలాంటి సమయంలో మన జీవితాల్లో కూడా మనము ఆ మార్పును ఇంతవరకు చేయలేకపోయినా ఇక ముందు ఏదైనా ఒక చిన్న పనికి పూనుకుందాం. దేవుడు తప్పక మీకు సహాయం చేస్తాడు. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. ఉదయ కాలమందునైనా అయ్యా చిన్న బిడ్డలను ఆటంకపరచుకు వారిని నా ఎదుగు రానియండి. ఇలాంటి వారితే పరలోక రాజ్యం అన్నాం. అయ్యా పసిబిడ్డలకు ఉండగానే ఆ పసిపిల్లల యొక్క హృదయాల్లో ఉన్న ఆ ఉన్నత ఆశయాల గురించి ఒక చక్కటి యథార్థ గాథను మాకు మీరు తెలియచేశారు. ఈ మాటలు విన్న మేము మా జీవితాల్లో అయ్యా మేము ఈ విధమైన దృష్టి కలిగిన వారమై, ఈ విధమైన ఉన్నత ఆశయాలు కలిగిన వారమై ఇప్పటి వరకు మాకు ఇవ్వబడినటువంటి ఈ యొక్క కాలంలో మేము ఏమి చేయలేకపోయినా ఇది మొదలుకొని నాయన మేము ఈ లోకాన్ని విడిచే లోపల మీరు అక్కడ సంభవించే లోపల మా తరపున నా విషయంలో నా ఇంటి విషయంలో అన్నట్లుగా ప్రతి వారు నా ద్వారా దైవ సంబంధ విషయాలు ఏదైనా ఒక కార్యం నేను చేయాలి అన్న పట్టుదల కలిగి ఉండేటట్లుగా మీరు ప్రతి వారికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు విన్నని బిడ్డల జీవితాలను మీరు దర్శించి కృప చూపించి ఆస్వాదించి బలపరిచి నడిపించండి. వాళ్ళ అయ్యా ఏదైనా సమస్యల్లో ఉంటే వారికి విడుదల కలుగు చేయండి. అయ్యా ఈ యొక్క ఉన్నత ఆశయాలతో మార్గాలను సరళం చేసుకొని ముందుకు సాగుతున్నట్లు కృప దయచేయండి. కష్టాల్లో, కన్నీళ్ళలో, బాధల్లో, రోగాల్లో, అయ్యా హాస్పిటల్లో కానీ లేకుంటే నాయన నింద అవమానాల్లో కానీ చేయని నేరాల మీద అయ్యా వారు శిక్ష అనుభవిస్తున్నా కానీ అలాంటి వారు ఎక్కడున్నా సరే ఎవరున్నా సరే అప్పు సమస్యలో కూరుకుపోయిన వారిని గురించి కూడా ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు కరుణించండి, కనికరించండి. వారి బాధల్లో నుంచి, వారి అప్పు సమస్యల నుంచి, అనారోగ్యం నుంచి, నిందల అవమానాల నుంచి విడుదల మీరు కలుగు చేయగలిగిన దేవుడివి. తప్పకుండా మీరు ఆదుకోండి. మీ నామాన్ని గణపరచుకోమని సహాయం చేసి దీవించమని యేసే నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకు మనకుని ప్రభు రాకడ వరకు ఉన్నత ఆశయాలకు చోటిస్తున్న వారందరికీ కృపతోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభుపేట అందరికి వందనాలు. తప్పకుండా దేవుడు మీకు తోడే ఉంటాడు. మీ యొక్క హృదయంలో ఈ రోజున కల్పించబడిన ఆ ఉన్నత ఆశయాల కోసం ప్రయాసపడండి. ప్రభు ఎదుట మనం నిలబడే రోజు వరకు ఆ విషయంలో దేవుని సహాయం తీసుకొని ముందుకు సాగి దేవుని నామం మహింపరచండి. దేవునికి స్తోత్రం. ఆమేన్.